హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్. నేనైతే ఈరోజు మా గ్రామదేవత అయిన సోవాలమ్మ తల్లికి నైవేద్యాన్ని అయితే సమర్పించుకున్నానండి. నాకు తోచినంతలో, నాకు వీలైనంతలో ఆ అమ్మవారికి అయితే ఏ ఆటంకాలు లేకుండా నైవేద్యాన్ని అయితే పెట్టగలిగాను. లేదండి, ఆ అమ్మవారే నా చేత నైవేద్యాన్ని పెట్టించుకుంది. అమ్మ, పూజంతా బాగా జరిగేలా చూడు అనేసి మనసులో అనుకొని నేను పనిని అయితే మొదలుపెట్టాను. అమ్మవారి నైవేద్యానికి ఎప్పుడూ నేను అన్నం, అలాగే చారు, ముద్దపప్పు అంటే పెసరపప్పుతో ఉండే ముద్దపప్పుని కూడా చేస్తానండి. అలాగే తెలగపిండి కూర కూడా మెయిన్గా వండుతాము. ఒక పక్క కూరలు అలా అవుతుండగానే ఇంకో పక్క నేనైతే పొంగుబూర్లకి అవసరమైన పిండిని అయితే సిద్ధం చేసుకున్నాను. దానిలోకి ఇలా బెల్లాన్ని తురిమి, పొంగుబూర్లు అంటే మనకు తీయగా ఉంటాయి కదా, కొంతమంది తీపిగా వేసుకుంటారు, వేసుకోరు. నేనైతే తీపి వేస్తాను. అమ్మవారి కోసం పొంగుబూర్లు కూడా సిద్ధం చేసుకున్నాను. ఆ అమ్మవారి దయ వల్ల నిజంగా అన్నీ చాలా బాగా జరిగాయి. అన్నీ ఫాస్ట్గా అయిపోయినాయి. ఈరోజైతే పిల్లల్ని ఇలాగ స్కూల్కి పంపించిన తర్వాత నేను పనినైతే స్టార్ట్ చేసుకున్నాను. ఇలా పొంగుబూర్లన్నీ కూడా పూర్తయిన తర్వాత పానకాన్ని కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. అమ్మవారికి పానకం, అలాగే వడపప్పు, బెల్లం, పచ్చి చలిమిడ అన్నీ పెట్టుకోవాలి కదండి. అలాగే అన్నీ అయిన తర్వాత అక్కడ నేను ఎప్పుడు స్టవ్ పక్కనే అమ్మవారికి చేస్తాను. అలాగ అమ్మవారికి ముందుగా అక్కడ శుభ్రం చేసుకొని, ముగ్గు వేసుకొని, అమ్మవారి ప్రతిమని మనసులో తలుచుకుంటూ అలా గోడకి పసుపు రాసి అలా బొట్లు పెడతాను. అలాగే పక్కన ఏంటంటే 101 అక్కా చెల్లెలకి ఒక్క తమ్ముడైన పోతురాజు స్వామిని కూడా నేను అలాగా అలంకరించి పెడతాను. సో మనకి ఎలా అయితే తమ్ముడు అంటే ఎంత ఇష్టంగా ఉంటుందో, 101 మంది అక్కా చెల్లెలకు ఒక్క తమ్ముడు కదండి. మనం ఆవిడకి పెట్టినా కూడా ఆవిడ తమ్ముడికి పెట్టకపోతే కోపం వస్తుందంట. సో మనం ఆ 101 మంది దేవతలకి పెట్టిన మురిపాల తమ్ముడైన పోతురాజుకు మాత్రం పెట్టకుండా ఉండకూడదు. సో ఆయనకు కూడా పెడితేనే ఆవిడ సంతృప్తి చెందుతుందంట అని మా అమ్మ చెప్తే నాకు తెలిసింది. సో అలాగా అమ్మవారికి నేను చేసిన నైవేద్యాన్ని అంతా ఇస్తరిలో పెట్టి తాంబూలాన్ని కూడా అమ్మవారికి సమర్పించుకొని ధూపాన్ని అయితే వేశానండి. నాకు తోచినంతలో అమ్మవారిని తలంచుకొని అంతా చేశాను. అమ్మవారి దయ వల్ల ఏ ఆటంకం లేకుండా ఈరోజు నేను మా గ్రామ దేవత అయిన సోమాలమ్మ తల్లికి నైవేద్యాన్ని అయితే సమర్పించుకున్నాను. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది, మనశ్శాంతిగా అనిపించింది. మీరు కూడా ఇలాగే చేస్తూ ఉంటారు కదా. ఎవరి ఊరిలో వాళ్ళ గ్రామ దేవతలు ఉంటారు. నాదైతే రాజమండ్రి. ఇక్కడ గ్రామదేవత సోవాలమ్మ తల్లి. అలాగే అమ్మ వాళ్ళది వచ్చి చిన్నప్పటి నుంచి నేను పెరిగింది ధవళేశ్వరం కాబట్టి అక్కడ వచ్చి ముత్యాలమ్మ తల్లి, నూకలమ్మ తల్లి. అదేవిధంగా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క గ్రామదేవత ఉంటూ ఆ గ్రామాన్ని రక్షిస్తూ ఉండబట్టే ఆ గ్రామంలోని ప్రజలందరూ సంతోషంగా ఉంటూ ఉంటారు. సో చూసారు కదండి, ఈరోజు నేను పెట్టుకున్న నైవేద్యాన్ని మీకు ఎలా అనిపించిందా అనేది నాకు ఒక్క కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. షేర్ చేయడం మర్చిపోవద్దు.